రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు చనిపోయారు, తెలుగుదేశం కార్యకర్తల దాడుల విషయంలో వైసీపీ నాయకులు చనిపోయినటువంటి విషయంలో వారిని పరామర్శించడం, ముఖ్యంగా అంత్యక్రియలకు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో గోరంట్ల మాధవ్ను పోలీసులు వెళ్లకుండా చూస్తున్నారని చెప్పేసి వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో మనతో పాటు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఉన్నారు. ఏం చెప్తారు సార్, ఏం జరుగుతుంది సార్? మీరు గమనిస్తున్నారు కదా పోలీస్ వ్యవస్థ ఏ రకంగా, అంటే పోలీస్ వ్యవస్థ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ మాట చెప్తే ఆ మాటను వీరు శిరసా వహించాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క దౌర్జన్యానికి, దుర్మార్గానికి ఇది మనం నిదర్శనంగా చూడవచ్చు. పరిటాల సునీతమ్మ సొంత తమ్ముడు రమేష్ అనే తోని కొడుకు కురువ లింగమయ్యను అత్యంత దారుణంగా చంపి అతని ఇద్దరు కొడుకులను కూడా చంపడానికి ప్రయత్నం చేస్తే ఆ సచ్చిన శవాన్ని కూడా చూసుకునేకి మాకు హక్కు లేని విధంగా ఈ పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గానికి పాల్పడుతూ ఉంది. ఇలాంటి దుర్మార్గాన్ని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజాస్వామ్యవాదులంతా దీనిపైన మాట్లాడాలి అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్, అంటే అంత్యక్రియలకు మీరు వెళ్తుంటే అక్కడికి వెళ్ళనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారంటే అదే పోలీసు వ్యవస్థ ఏ రకంగా అడ్డుకుంటుందో మీరే చూస్తున్నారు. నేను చట్ట పరిధిలోనే ఎక్కడ కూడా చట్టాన్ని ఉల్లంఘన చేయకుండా ఆ సచ్చిన శవం ఏదైతే ఉందో ఆ శవానికి శ్రద్ధాంజలి ఘటించడానికి అక్కడికి పోయే హక్కును కూడా కాలరాయటం అనేది ఈ పోలీస్ వ్యవస్థ యొక్క విఘ్నతకే వదిలేస్తున్నాను. ఇది పోలీస్ వ్యవస్థ చేస్తున్న పని కాదు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క కుట్రకు, వారి దివాలా కోరుతనానికి ఇది పరాకాష్ఠగా నేను భావిస్తున్నాను. సరే, ఎస్పెషల్లీ గోరంట్ల మాధవ్ అక్కడికి వెళ్తే ఏమైనా గొడవలు జరుగుతాయి అంటున్నారు, ఇలాంటి ఏంటి సార్, ఏమి ప్రధాన ఉద్దేశం? నేను పోలీసు వ్యవస్థలో నుంచి వచ్చిన వాడిని, తర్వాత ఎంపీగా 5 సంవత్సరాలు పనిచేసినోడిని. నేను చట్టాలను ఉల్లంఘించకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఏ రకంగా మసలుకోవాలనే విజ్ఞత, జ్ఞానం ఉన్నవాడిని. నన్ను ఒక ఆందోళనకారుడిగానో లేక నేను ఒక సంఘ విద్రోహ శక్తిగానో పోలీసు వ్యవస్థ చూడడం అనేది సబబు కాదు, భావ్యం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మొత్తం మీద అయితే మాత్రం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్తున్నటువంటి మేము అక్కడ మా వైసీపీ నాయకుడు హత్యకు గురైనటువంటి నేపథ్యం, ముఖ్యంగా అక్కడ దాడులకు సిద్ధమైతే ఇక్కడ ఏకంగా మేము అంత్యక్రియలకు వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తుంటే ఆ పోలీసులు అడ్డుకుంటున్నటువంటి నేపథ్యం, ముఖ్యంగా ఏదైతే ఉందో పోలీసులు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యానికి పరాకాష్ట అని చెప్పేసి గోరంట్ల మాధవ్ చెప్తున్నటువంటి ఇంటి వద్ద అయితే గోరంట్ల మాధవ్ ఇంటి వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యం చూడొచ్చు. పోలీసులు కూడా అక్కడికి వెళ్తే, అంత్యక్రియలకు వెళ్తే మాత్రం అక్కడ పరిస్థితులు చేయి దాటే అవకాశం ఉంటుంది అన్నట్టు పోలీసులు ఒకవైపు, మరోవైపు నేను వెళ్ళి తీరాల్సిందే, నేను వెళ్తాను అక్కడికి, ఎందుకంటే మా నాయకుడికి అక్కడ దాడిలో చనిపోయినటువంటి నేపథ్యంలో అంత్యక్రియలకు వెళ్లకుండా అడ్డుకోవడం ఏంటి అని చెప్పేసి గోరంట్ల మాధవ్ ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం, ఇక్కడ ఏకంగా నేనైతే వెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి గోరంట్ల మాధవ్ చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ పోలీసులు, నాయకులు, కార్యకర్తలు ఇక్కడ గోరంట్ల మాధవ్ ఇంటి వద్ద చేరుకున్నటువంటి నేపథ్యంలో మరి చూడవచ్చు మరి ఎలా వెళ్తారా లేదంటే పోలీసులు అనుమతి ఇస్తారా, అంత్యక్రియలకు హాజరవుతారా లేదా అనేది మాత్రం ఉత్కంఠగా ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనాయుడు, RTV, అనంతపురం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.